క్రిస్టియానిటీలో ఉన్న త్రిత్వం ఏమిటి అంటే, మన దేవుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రకారంగా ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. అయితే అద్వితీయుడు అన్న పదానికి ఒంటరివాడు అన్న అర్థం రాదు. హెబ్రీ భాషలో ఎహాద్ అన్న పదము సమ్మిళితమైనటువంటి ఏకవచనం. ఉదాహరణకు బియ్యం, నీళ్లు, కుటుంబం, సైన్యం. అలాగే ఇదే పదాన్ని అన్య దేవతలకు, అంటే బైబిల్లో చెప్పబడినటువంటి దేవునికి కాకుండా అన్య దేవతలకు ఉపయోగిస్తే ఎక్కువ మంది దేవతలు ఉంటే మాత్రమే ఎలోహిం అన్న పదం వాడతారు, ఎహాద్ అన్న పదం వాడతారు. ఒక సింగిల్ లేకపోతే ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడితే యాహిద్ అన్న పదం వాడతారు. కనుక దేవుడు తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు తను తాను బహుళత్వం కలిగినటువంటి ఏకవచనం తో మాట్లాడతాడు. బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే ఎలోహిం, బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే అదునాయ్, బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే తను ఎప్పుడైతే తాను గురించి మాట్లాడుకున్నాడో అప్పుడంతా కూడా. ఇది రాజులు మాట్లాడే గౌరవార్థకమైన మాట అని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా రాజులు తమను తాము గౌరవించుకుంటూ మేము అని మాట్లాడుకోలేదు, ప్రవక్తలు మాట్లాడుకోలేదు. ప్రవక్తలు దేవునితో మాట్లాడినప్పుడు మీరు అని మాట్లాడలేదు. చక్కగా తెలంగాణ భాషలో నువ్వు అన్నారు. దేవుడు తిరిగి ఆయనతో ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు కూడా మేము అని మాట్లాడలేదు. చక్కగా తెలంగాణ భాషలో నేను అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళా ఆంధ్ర ప్రాంతంలో మేము అంటే కొంచెం గౌరవార్థకంగా మాట్లాడే మాటలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా. మళ్ళీ తెలంగాణ అని స్పష్టంగా నేను అని మాట్లాడాడు. నువ్వు అని ప్రవక్తలు దేవుడిని సంబోధించారు. అది ఆ సమయంలో దేవుడే నువ్వు హం బోల్నా భయ్ తుమ్ హంకో అని అనలేదు, అంటున్నాను. నేను అని అంటే సంతోషపడ్డాడు. ఎందుకు అంటే ఆయన ఒక దేవుడు కాబట్టి. అయితే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆ దేవుడు ఇశ్రాయేలును ఏలబోవాడు, మీ మధ్యలో ఆయన పుట్టబోతున్నాడు. ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న మాట ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ప్రత్యక్షత చూపించాడు అని అంటే, ఆదికాండం 16వ అధ్యాయం మొదలుకొని, ఉదాహరణ చెప్పాలంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం, 16 తర్వాత 22వ అధ్యాయం, ఆ రెండింటికి మధ్య 18, 19 అధ్యాయాలు, 22 తర్వాత 34వ అధ్యాయం, అలా 48వ అధ్యాయం వరకు కూడా అబ్రహాముకు, ఇస్సాకుకు మరియు యాకోబుకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు చివరికి యెహోవాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవునిగా మోషేకి కనిపించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో తను ఇచ్చినటువంటి మాట ఎవరికైతే అబ్రహాముకి ఇచ్చాడో, నేను నీ పిల్లలను ఇక్కడ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇక్కడ ఒక దేశంగా సమకూరుస్తాను అని మాట చెప్పాడో, ఆ మాటను నెరవేర్చడం కోసము మోషేని ఎన్నుకున్న తర్వాత యెహోవాగా ఆయనకు పరిచయమై ఈ నామము నిరంతరము జ్ఞాపకార్థ నామము అని యెహోవాగా పరిచయమై 3వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఆయన అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని, వాళ్ళకి తెలుసు నేను ఎవరో, నువ్వు వెళ్ళి నా పేరు ఇదే అని చెప్పు అని చెప్తాడు. ఆ దేవుడు ఇంకెవరో కాదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించుచున్నాడు అని మాట్లాడుతున్నటువంటి యెహోవాయు. ఇక్కడ మనం పంపించే యెహోవాయు, పంపబడుతున్న యెహోవాయు, పంపించే యెహోవా యొక్క ఆత్మ వేరు వ్యక్తులను చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో ఏముందంటే కన్ఫ్యూజన్, 3లో 1 ఏంటి, 1లో 3 ఏంటి అన్నారు. మేము 3లో 1 నమ్మం. అది అడిగేవాడికి తెలియక అడుగుతున్నాడు. మేము 3లో 1 ఎక్కడ నమ్ముతాం? మేము ఒక దేవుడిని నమ్ముతాం, 3 దేవుళ్ళని నమ్మం. మేమేం నమ్ముతాము అంటే 3 వ్యక్తులను